యాక్సెస్ మోడిఫైయర్స్ గురించి మనం డిస్కషన్ చేసాం. ఇవాళ ఏంటంటే నెక్స్ట్ డేటా టైప్స్‌లోనే మనకు కలెక్షన్ డేటా టైప్స్ ఉన్నాయి. బేసిక్‌గా ప్రిమిటివ్ డేటా టైప్స్ ఏవైతే డిస్కషన్ చేసామో, ఆఫ్టర్ దట్ మనకొచ్చేటివి కలెక్షన్ డేటా టైప్స్. ఈ కలెక్షన్ డేటా టైప్స్ అనేవి మనం ఈవెంట్ ఫ్లోస్ ఎప్పుడైతే డిజైన్ చేస్తున్నామో, ఆ టైంలో కూడా కలెక్షన్ డేటా టైప్స్‌ని యూజ్ చేసాం. సో, ఇవాళైతే కొత్తేం కాదు కలెక్షన్ డేటా టైప్ అనేది మనకు. బట్ ఏంటంటే ఇక్కడ అండ్ ఫ్లోకి డిఫరెన్షియేషను, ఫ్లోలో మనం డ్రాగ్ అండ్ డ్రాప్ లాగా చేసేసాం. రైట్? బట్ ఇక్కడ ఏంటి ఇష్యూ? ఇక్కడ మనం కోడ్ చేస్తున్నాం. రైట్? సింటాక్స్ మనం రాయాల్సి ఉంటుంది. ఏది మనం రాయాల్సిన అపెక్స్ లాంగ్వేజ్‌లో. అదొకటి డిఫరెన్స్. సో, ఈవెన్ ఈ కలెక్షన్ వేరియబుల్స్ ఏవైతే ఉన్నాయో, ఇవి మనకు ఆల్మోస్ట్ ఎవ్రీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌లో సిమిలర్‌గానే ఉంటాయి. డిఫరెన్స్ ఉండదు. మీరు ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌కెళ్ళినా ఇవే కలెక్షన్ వేరియబుల్స్ ఉంటాయి. జావాలోకెళ్ళినా ఇలానే ఉంటాయి. డాట్ నెట్‌లో వెళ్ళినా ఇలానే ఉంటాయి. పైథాన్‌లో వెళ్ళినా ఇలానే ఉంటాయి. బట్ మేబీ కొంచెం నేమ్ డిఫరెంట్ అయ్యుండొచ్చు. బట్ లాజిక్ అండ్ వాటి యూజ్ కేసెస్ ఏవైతే ఉన్నాయో కంప్లీట్‌లీ ఇక్కడ ఎలా అయితే ఉందో అక్కడ కూడా అలానే ఉంటుంది. పెద్ద డిఫరెన్స్ అయితే ఏముండదు. సో, ఫస్ట్ థింగ్ కలెక్షన్ డేటా టైప్స్ అంటే ఏంటి? ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే మనం ప్రీవియస్‌గా ఈ ప్రిమిటివ్ డేటా టైప్స్‌ని యూజ్ చేసాం. ప్రిమిటివ్ డేటా టైప్స్ అంటే మీరు ఏదైనా ఒక సింగిల్ వాల్యూ స్టోర్ చేయొచ్చు. ఇప్పుడు ఇక్కడ మీకు స్ట్రింగ్ ఉంది. రైట్? ఈ స్ట్రింగ్ లోపల మీరు నేమ్ var అనేది ఒకటి వేరియబుల్, స్ట్రింగ్ వేరియబుల్. దీంట్లో మనం కార్తీక్ అనే ఒక నేమ్ మాత్రమే స్టోర్ చేయగలుగుతున్నాం. ఒకవేళ మనము ఇంకా సమ్ నేమ్ కూడా కావాలి అనుకుంటే అప్పుడది అవ్వదు. ఎందుకు అవ్వదు అంటే ప్రిమిటివ్ డేటా టైప్ అనేది ఓన్లీ సింగిల్ వాల్యూ స్టోర్ చేసుకుంటుంది. ఒకవేళ మీరు అనుకుంటారు ఇక్కడ ఇస్తే కరెక్టే అవుతుంది కదా అనుకుంటారు. బట్ ఇదంతా ఏమైతుందంటే ఇదంటే సింగిల్ వాల్యూ లాగా అవుతుంది. 2 వాల్యూస్ లాగా కన్సిడర్ అవ్వదు. సింగిల్ వాల్యూ లాగా అవుతుంది. మనకు కావాల్సింది ఏంటి 2 డిఫరెంట్ వాల్యూస్ లాగా స్టోర్ చేయాలి. సో, అలాంటప్పుడు ప్రిమిటివ్ డేటా టైప్స్ మనం యూజ్ చేయము. మనం యూజ్ చేసేది కలెక్షన్ డేటా టైప్స్. కలెక్షన్ డేటా టైప్స్ అంటే మోర్ థాన్ 1 వాల్యూ స్టోర్ చేస్తున్నప్పుడు అది ఏ డేటా టైప్ అయినా పర్లేదు. స్ట్రింగ్ అయినా పర్లేదు, ఇంటిజర్ అయినా పర్లేదు, డెసిమల్, డబుల్, బూలియన్ ఏదైనా పర్లేదు. బట్ మోర్ థాన్ 1 వాల్యూ మనం స్టోర్ చేస్తున్నప్పుడు దాన్ని మనం బేసిక్‌గా ఏం కన్సిడర్ చేస్తాము అంటే లైక్ కలెక్షన్ డేటా టైప్ అని కన్సిడర్ చేసుకుంటాం. సో, కలెక్షన్ డేటా టైప్‌లో మనకు టోటల్ 3 ఉంటాయి. సో, ఫస్ట్ వన్ వచ్చేసి ఇక్కడ మనకు టోటల్ 3 ఉంటాయి. ఉంటుంది. అండ్ దెన్ ఒకటి సెట్ అని ఉంటుంది. అండ్ దెన్ మ్యాప్ అని ఉంటుంది. టోటల్ ఈ 3 ఉన్నాయి. సో, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ లిస్ట్ ఏదైతే ఉందో ఈ లిస్ట్ మనం ఫస్ట్ మాట్లాడుకుందాం. అండ్ దెన్ సెట్ అండ్ మ్యాప్ అనేవి సిమిలర్ గానే ఉంటాయి. పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు. మనకి లిస్ట్ ఒకటి కన్ఫర్మేషన్ వస్తే సెట్ అండ్ మ్యాప్ అనేది క్లియర్ అవుతుంది. యాస్ ఆఫ్ నౌ మనం ఒక ప్రోగ్రామ్‌ని ఎలా ఎగ్జిక్యూట్ చేయాలో తెలియలేదు మనకు. రైట్? మనం మెథడ్ అయితే డిక్లేర్ చేసాము. మెథడ్ లోపల సమ్ లాజిక్ కూడా పెర్ఫార్మ్ చేయాలి అనుకుంటున్నాం. బట్ ఆ స్పెసిఫిక్ మెథడ్‌ని మనం ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి? అది రన్ అవ్వాలి కదా! అది రన్ అవుతేనే మనకు వాటెవర్ మనం ఎక్స్‌పెక్టెడ్ ఆ రిజల్ట్ ఉందో అదొస్తుంది. సో, దాన్ని ఎలా రన్ చేయాలి ఏంటి అనేసి కూడా మనం ఇవాళ తెలుసుకుందాం. ఫస్ట్ థింగ్ ఈ కలెక్షన్ డేటా టైప్‌ని ఎలా డిఫైన్ చేస్తారనేది సింటాక్స్. రైట్? మనం ఇక్కడ సింటాక్స్ చూసాం కదా! ప్రిమిటివ్ డేటా టైప్ వేరియబుల్ డిక్లరేషన్ అలానే ఈ కలెక్షన్ డేటా టైప్‌లో లిస్ట్ డిక్లరేషన్ ఎలా ఉంటుందో చూద్దాం. మీరు లిస్ట్ అని మెన్షన్ చేయాలి. మనం డిఫైన్ చేసేది లిస్ట్ కాబట్టి లిస్ట్ అని మెన్షన్ చేయాలి. అండ్ దెన్ ఇన్‌సైడ్ దట్ లిస్ట్ మీరు ఇప్పుడు కలెక్షన్ అంటే ఏంటి? మనము కలెక్షన్ ఆఫ్ నేమ్స్ లైక్ మల్టిపుల్ నేమ్స్, మల్టిపుల్ నంబర్స్ లేదా మల్టిపుల్ పర్సెంటేజెస్ ఇలా స్టోర్ చేయాలి అనుకుంటున్నాను. నేనేమనుకుంటున్నా అంటే మల్టిపుల్ నేమ్స్ స్టోర్ చేయాలి అనుకుంటున్నా. ఇక్కడ మనం సింగిల్ నేమ్ స్టోర్ చేసాం. అలా కాదు నేను 3 నేమ్స్ స్టోర్ చేయాలి అనుకుంటున్నా. సో, ఇప్పుడు ఆ డేటా టైప్ ఏంటి? స్ట్రింగ్ డేటా టైప్. సో, లిస్ట్ లోపల మీరు ఏ డేటా స్టోర్ చేయాలి అనుకుంటున్నారు? ఆ డేటా టైప్ మెన్షన్ చేయండి. ఇక్కడ స్ట్రింగ్ అయ్యుండొచ్చు, నంబర్ అయ్యుండొచ్చు విచ్ మీన్స్ ఇంటిజర్ అయ్యుండొచ్చు, డెసిమల్ అయ్యుండొచ్చు ఆర్ డబుల్ కూడా అయ్యుండొచ్చు. వాటెవర్ ఇట్ ఈస్ బట్ కలెక్షన్ డేటా టైప్ అంటే ఏంటి అంటే ఈ స్ట్రింగ్‌ని మనం డైరెక్ట్‌గా డిఫైన్ చేస్తే సింగిల్ వాల్యూ లాగా స్టోర్ చేయగలుగుతున్నాం. అలా కాకుండా మనం అదే స్ట్రింగ్ ఏదైతే ఉందో ఒక లిస్ట్ లోపల విచ్ మీన్స్ మల్టిపుల్ నేమ్స్‌ని ఒకే దగ్గర స్టోర్ చేయాలి అనుకున్నప్పుడు ఇలా లిస్ట్ తీసుకుంటామనమాట. సింగిల్ వాల్యూ అనుకుంటే ఇలా స్ట్రింగ్ తీసుకుంటే సరిపోతుంది. సేమ్ అదే నేమ్‌ని మల్టిపుల్ నేమ్స్ ఒకే దగ్గర స్టోర్ చేయాలంటే మనం దాన్ని లిస్ట్ లాగా కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. సో, ఈ లిస్ట్‌కి ఒక నేమ్ ఇవ్వాలి. రైట్? వాటెవర్ వేరియబుల్ మీరు డిక్లేర్ చేస్తున్నారో ఆ వేరియబుల్‌కి నేమ్స్ ఇవ్వాల్సి ఉంటుంది. సో, లిస్ట్ var అని ఇస్తున్నా యాస్ ఆఫ్ నౌ. అగైన్ నేమ్ ఏదైనా ఇవ్వచ్చు మీరు. బట్ మీనింగ్‌ఫుల్ నేమ్ అయితే ఇవ్వండి. అండ్ ఈక్వల్స్ టు న్యూ
లిస్ట్ అండ్ స్ట్రింగ్ ఇలా. ఇది మీ సింటాక్స్ టు క్రియేట్ ఏ లిస్ట్ అన్నమాట. ఒక లిస్ట్ క్రియేషన్ చేయాలంటే ఇది మనకు సింటాక్స్. సేమ్ అలానే లిస్ట్ మీరు ఇంటీజర్ కూడా క్రియేషన్ చేయొచ్చు. ఇంట్ లిస్ట్ న్యూ లిస్ట్. ఇంకా ఇదే ఫిక్స్ అయిపోండి. ఈ ఇక్కడ నేను ఏదైతే చెప్తున్నా, ఏదైతే సింటాక్స్ ఉందో ఇదే సింటాక్స్ ఉంటుంది. ఇక్కడ మీకు ఏది డిఫరెన్స్ అవుతుందంటే స్ట్రింగ్ ప్లేస్ లో ఇక్కడ ఇంటీజర్ వచ్చింది. ఇంటీజర్ ప్లేస్ లో మేబీ డెసిమల్ వస్తుంది, డబుల్ వస్తుంది, బులియన్ వస్తుంది, డేట్ అండ్ టైం ఆర్ వాట్ ఎవర్ ప్రిమిటివ్ డేటా టైప్స్ ఉన్నాయో ఆ ప్రిమిటివ్ డేటా టైప్స్ అన్నిటిని మనం ఇక్కడ యాడ్ చేయొచ్చు. సో ఇలా ప్రిమిటివ్ డేటా టైప్స్ అన్నిటిని అన్ని వాల్యూస్ ని ఒకే దగ్గర స్టోర్ చేయాలి కాబట్టి మనం కలెక్షన్ డేటా టైప్ ని క్రియేషన్ చేసాం. కలెక్షన్ డేటా టైప్ ఇస్ నథింగ్ బట్ ప్రిమిటివ్ డేటా టైప్స్ ఏవైతే స్ట్రింగ్, ఇంటీజర్, డెసిమల్, బులియన్ ఉందో వాటన్నిటిని లైక్ మల్టిపుల్ వాల్యూస్ ని ఒకే దగ్గర స్టోర్ చేయడానికి కలెక్షన్ డేటా టైప్. ఫైన్. ప్రీవియస్ గా మనం ఏదైతే ప్రిమిటివ్ డేటా టైప్స్ డిక్లేర్ చేసామో అప్పుడు డేటాని మనం డైరెక్ట్ గా అసైన్ చేసేసాం, రైట్? ఈక్వల్స్ టు కార్తిక్ అని అండ్ హాల్ టికెట్ ఈక్వల్స్ టు 1 2 3 4 అని, పర్సంటేజ్ ఈక్వల్స్ టు 89 అని ఇలా మనం డేటాని అసైన్ చేసాం. ఇప్పుడు ఈ లిస్ట్ ఏదైతే ఉందో ఈ లిస్ట్ కి మనం డేటా అసైన్ చేయాలంటే ఏంటి ప్రాసెస్? మనం డైరెక్ట్ గా అసైన్ చేయలేము. ఇక్కడ మనకు కొన్నిటిని మెథడ్స్ అని ఒక కాన్సెప్ట్ వస్తుంది. సో వాట్ ఎవర్ మీరు యాక్షన్స్ పర్ఫామ్ చేయాలి అనుకున్నప్పుడు డేటా యాడ్ చేయాలి, డేటా యాక్సెస్ చేయాలి, ఇలా మనం ప్రతిదీ చేస్తాం కదా. ఇప్పుడు ఈ లిస్ట్ లోపల మనం నేమ్స్ స్టోర్ చేస్తున్నాం. ఆ డేటాని మనం స్టోర్ చేయాలి, ఆ డేటాని యాక్సెస్ చేయాలి, డేటాని రిమూవ్ చేయాలి, ఇలా మల్టిపుల్ యాక్షన్స్ మనం పర్ఫామ్ చేయాల్సి ఉంటుంది డ్యూరింగ్ ద ప్రోగ్రామ్. సో ఆ యాక్షన్స్ అన్నిటిని పర్ఫామ్ చేయడానికి మనకు మెథడ్స్ అయితే ఉన్నాయి, రైట్? అది బై డిఫాల్ట్ గా ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ లో ఆ మెథడ్స్ వస్తాయి. ఎలానంటే సపోజ్ ఇప్పుడు నేను డేటా యాడ్ చేయాలి అనుకుంటున్నా, ఇది ఈ లిస్ట్ వారికి డేటా యాడ్ చేయాలి అనుకుంటున్నా. ఎలా యాడ్ చేస్తా అంటే లిస్ట్ var డాట్ యాడ్. ఇప్పుడు ఇక్కడ యాడ్ అనేది ఉంది కదా, ఇది ఒక మెథడ్ బై డిఫాల్ట్ మనకు వస్తుంది. ఈ మెథడ్ ఏం చేస్తుంది అంటే ఈ ఏదైతే మనం మీరు క్రియేషన్ చేసిన ఈ లిస్ట్ వేరియబుల్ ఉందో దాంట్లో వాల్యూస్ ని యాడ్ చేయడానికి యూజ్ అవుతుంది. మనం ఏ వాల్యూస్ ని యాడ్ చేయాలనుకుంటున్నాం? నేమ్ ని యాడ్ చేయాలనుకుంటున్నాం. సో లెట్స్ యాడ్ అండ్ లిస్ట్ ఇంకో వాల్యూ కూడా యాడ్ చేయాలనుకుంటున్నాం. లిస్ట్ var డాట్ యాడ్, రైట్? సో ఇప్పుడు ఇలా చూసుకుంటూ వెళ్తే మనం ఏం చేస్తున్నాం? వాల్యూస్ ని యాడ్ చేయడానికి యాడ్ అనే మెథడ్ యూజ్ చేస్తున్నాం. అండ్ ఈవెన్ ఇప్పుడు ఇక్కడ ఇంటీజర్ ఉంది కదా, ఈ కలెక్షన్ వేరియబుల్, దీంట్లో కూడా డేటా యాడ్ చేయడం సిమిలర్ గానే ఉంటుంది. అగైన్ లిస్ట్ ఇంట్ లిస్ట్ డాట్ యాడ్ 1 వాట్ ఎవర్ అండ్ దెన్ ఇంట్ లిస్ట్ డాట్ యాడ్. అదే మనము ఇప్పుడు ఈ 12 20ని డిఫరెంట్ గా స్టోర్ చేయాలంటే ఒకే హాల్ టికెట్ నెంబర్ లో అవ్వదు. ఎందుకంటే ఇక్కడ ఓన్లీ 1 వాల్యూ స్టోర్ అవుతుంది. ఈ 1 టు లైక్ 1 నుంచి 0 వరకు కంప్లీట్ ఒకటే వాల్యూ లాగా స్టోర్ అవుతుంది. మనకు అలా కాకుండా లెట్స్ కన్సిడర్ 2 యాడ్ 3. సో సపరేట్ గా స్టోర్ చేయాలనుకుంటే మనం కలెక్షన్ డేటా టైప్ అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. సో ప్రిమిటివ్ డేటా టైప్ కి కలెక్షన్ డేటా టైప్ కి ఇది డిఫరెన్స్. అయితే ఇక్కడ నేను ఒకటి చిన్నది యాడ్ చేస్తున్నా, సిస్టమ్ డీబగ్. బేసిక్ గా ప్రోగ్రామింగ్ రాస్తున్నప్పుడు బగ్స్ వస్తాయి. బగ్స్ ఇన్ ద సెన్స్ మీరు ఒక లాజిక్ పర్ఫామ్ చేయాలని చెప్పేసి ప్రోగ్రామ్ రాస్తారు, బట్ ఆ లాజిక్ అనేది ఎక్స్పెక్టెడ్ రిజల్ట్ ఇవ్వదు. మేబీ బికాస్ ఆఫ్ మీరు రాసిన ఏదైతే కోడ్ ఉందో ఆ కోడ్ లో సంథింగ్ ఏదో లాజిక్ వైజ్ ఏదో ఇష్యూ ఉంది. సో ఆ ఇష్యూ ఎక్కడుంది, ఏంటి ఉంది అనేసి ఆ బగ్ ని రిసాల్వ్ చేయడాన్ని మనం డీబగ్గింగ్ అంటాం. సో ఇక్కడ సిస్టమ్ డాట్ డీబగ్ అనేది ఎలా యూజ్ అవుతుంది అంటే మనం ప్రోగ్రామ్ రాసాం, ఇప్పుడు ఇలా ఒక ప్రోగ్రామ్ రాస్తున్నాం. ఈ లిస్ట్ లోపల మనకు వాల్యూస్ ఉన్నాయో లేదో తెలుసుకోవాలి అనుకుంటున్నాం. అది ఎలా తెలుసుకోగలుగుతాం? ఇక్కడ అంటే మీకు 1 2 3 కనిపిస్తుంది. బట్ డ్యూరింగ్ ద ప్రోగ్రామ్ అయ్యే రన్ అయ్యే టైంలో మనం డేటా రిట్రీవల్ చేసాం డేటాబేస్ నుంచి. దాంట్లో అసలు డేటా ఏమొస్తుందో ఏంటో మనం తెలుసుకోవాలి కదా. అక్కడ మనకు తెలియనప్పుడు మనం డేటా రిట్రీవల్ చేసినప్పుడు దాంట్లో అసలు డేటా వస్తుందా లేదా, ఎంత డేటా వస్తుంది, ఏ డేటా వస్తుంది, ఇవన్నీ మనం చూడాలి అనుకుంటే పాసిబుల్ అవ్వదు. సో అప్పుడు ఈ సిస్టమ్ డాట్ డీబగ్ అనేది యూజ్ అవుతుంది. ఇది మనకి ఏంటంటే ఆ డేటా ఏమొస్తుంది, ఎక్కడి వరకు వస్తుంది, ఏంటి అని మనము డీబగ్గింగ్ చేసే టైంలో యూజ్ అవుతుంది. సపోజ్ ఇప్పుడు ఇక్కడ నేను ఇంటి లిస్ట్ అని పెట్టాను. దీని మీనింగ్ ఏంటంటే ఈ ఇంటి లిస్ట్ ఉంది కదా, దాన్ని నేను ఇక్కడ యాడ్ చేసా సో దట్ దీంట్లో వాల్యూస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మనకు ఒక దగ్గర కనిపిస్తాయి. తర్వాత నేను ప్లస్ యాడ్ చేసి ఇంటి లిస్ట్ అని ఇలా ఒకటి స్ట్రింగ్ ఇస్తున్నా. ఇలా ఎందుకు ఇచ్చానంటే ఒకసారి ఇప్పుడు నేను ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత మీకు ఒకటి రియలైజేషన్ అవుతుంది, అందుకోసమే. సో ఎనీవే సిస్టమ్ డాట్ డీబగ్ అనేది డీబగ్గింగ్ పర్పస్ లో మనకి యూజ్ అవుతుంది.
బికాస్ మనం ప్రోగ్రామ్ రాస్తున్నప్పుడు ఆ లాజిక్ అనేది ఎక్స్పెక్టెడ్ వేలో రిజల్ట్ ఇవ్వదు. మేబీ డ్యూ టు సమ్ డేటా ఇష్యూ అయి ఉండొచ్చు, లాజిక్ ఇష్యూ అయి ఉండొచ్చు. మనకి ఎగ్జాక్ట్‌గా మన కోడ్ ఎక్కడి వరకు వర్క్ అవుతుంది ఏంటి అని చెప్పేసి ఇలా డీబగ్ లాగ్స్ పెట్టి మనం చెక్ చేస్తామనమాట. ఓకే. లైన్ 32 వరకు వర్క్ అవుతుంది. తర్వాత వర్క్ అవ్వట్లేదు. అని ఇంకా మనం తెలుసుకోవడానికి. సో, ఇప్పుడు మనం ఈ మెథడ్ ఉంది కదా! ఈ మెథడ్‌ని ఎగ్జిక్యూట్ చేద్దాం. ఫస్ట్ అయితే నేను దీన్ని పబ్లిక్ మెన్షన్ చేసి స్టాటిక్ మెన్షన్ చేస్తాను. బికాస్ నాకు అది అలవాటు అది. లైక్ మోస్ట్‌లీ నాకు పబ్లిక్, స్టాటిక్ నేను డిఫైన్ చేసుకుంటున్నాను. సో, ఇప్పుడు ఈ మెథడ్‌ని మనం ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి? రైట్? రెగ్యులర్‌గా అయితే అది వేరేలా ఎగ్జిక్యూట్ అవుతుంది. బట్ ఇప్పుడు మనం డెవలప్‌మెంట్ స్టేజ్‌లో ఉన్నాం కదా! మనం దీన్ని ఎగ్జిక్యూట్ చేసి ట్రై చేయాలి. సో, దానికోసం ఇక్కడ మీకు డీబగ్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుందా? ఇక్కడ క్లిక్ చేయండి. అండ్ దెన్ ఓపెన్ ఎగ్జిక్యూట్ అనానిమస్ విండో అని ఒకటున్నది. క్లిక్ చేయండి. దీని లోపల మీ క్లాస్ ఏదైతే ఉందో ఆ క్లాస్‌ని యాడ్ చేయండి. అండ్ ఈ క్లాస్ లోపల ఏదైతే మెథడ్ ఉందో ఆ మెథడ్‌ని కూడా కాపీ చేయండి. దీని మీనింగ్ ఏంటి? నేను నిన్న మీకు చెప్పాను. ఒక మెథడ్‌ని మనం వేరే క్లాస్‌లో ఒకవేళ రిక్వైర్డ్ ఉంటే కాల్ చేస్తాం. ఇది మెథడ్ కాలింగ్ అన్నమాట. సో, క్లాస్ డాట్ ఆ మెథడ్ నేమ్. ఇక్కడ స్టాటిక్ ఉంది కాబట్టి మనం ఇన్‌స్టెన్స్ క్రియేషన్ చేయలేదు. ఒకవేళ స్టాటిక్ లేకపోతే ఫస్ట్ ఈ ఏదైతే ఫెబ్ క్లాస్ ఉందో దాని ఇన్‌స్టెన్స్ క్రియేషన్ చేయాలి. అండ్ దెన్ ఆ ఇన్‌స్టెన్స్ యూజ్ చేసుకొని మెథడ్‌ని కాల్ చేయాలి. ఇక్కడ ఫస్ట్ మెథడ్ అనేది స్టాటిక్ కాబట్టి డైరెక్ట్ ఇన్‌స్టెన్స్ క్రియేషన్ చేయకుండా నేను కాల్ చేస్తున్నాను. సో, ఇలా మెథడ్‌ని మనం కాల్ చేస్తాం. ఇది టెస్టింగ్ పర్పస్‌లో. రెగ్యులర్‌గా అయితే డైరెక్ట్ ఆ సెకండ్ క్లాస్‌లో ఏదైతే మెథడ్ ఉందో ఆ మెథడ్‌లోనే అది ఇలానే కాల్ చేస్తాం అక్కడ కూడా. డిఫరెన్షియేషన్ ఏముండదు. రైట్. ఇప్పుడు ఓపెన్ లాగ్ అని ఉంది కదా! ఇది యాడ్ చేసి పెట్టేసుకోండి బెటర్. ఒకవేళ యాడ్ చేయకున్నా ప్రాబ్లమ్ లేదు. ఎగ్జిక్యూట్. ఇప్పుడు మన ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అయింది. రైట్. ఎగ్జిక్యూట్ అయిన తర్వాత ఇక్కడ చూడండి లాగ్ అని వచ్చింది కదా! ఈ లాగ్ అంటే ఏంటి అంటే మీరు ప్రోగ్రామ్ రాసినప్పుడు ఈ సిస్టమ్ డాట్ డీబగ్‌లో మీరు పెట్టారు కదా! ఇవన్నీ ఒక దగ్గర మనం చూడాలి కదా రిజల్ట్. ఆ రిజల్ట్ చూడడం కోసమే ఈ లాగ్స్ అన్నమాట. వీటిని లాగ్స్ అంటారు. రైట్. సో, ఇప్పుడు మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి. చాలా లాగ్స్ ఉన్నాయి ఇక్కడ. వేరియబుల్ అని, హీప్ సైజ్ అని సంథింగ్ ఏదో ఉంది. మరి మనం పెట్టింది మనకు క్లారిటీ లేదు కదా! మనం వెతకలేము. చాలా టైమ్ అవుద్ది. సో, దానికోసం మనం సింపుల్‌గా ఏం చేయొచ్చంటే ఇక్కడ మీరు ఒకటి యాడ్ చేశారు కదా! టెక్స్ట్. ఆ టెక్స్ట్‌ని ఇక్కడొచ్చి సెట్ చేయండి. చూడండి నేను థిస్ ఈస్ ఇంట్ లిస్ట్ అని మెన్షన్ చేశా. రైట్. నేను సింపుల్‌గా థిస్ అని కీవర్డ్ సెట్ చేయగానే వాటెవర్ మనం పెట్టిన సిస్టమ్ డాట్ డీబగ్ ఉందో అదొచ్చేసింది. ఒకవేళ మనం ఇక్కడ పెట్టకపోతే ఇక్కడ ఇవంతా వెతకడానికి మనకు టైం సరిపోద్ది. సో, అందుకే అలా మీరు ఒక యూనిక్ ఒక స్ట్రింగ్‌ని యాడ్ చేయండి. ఈ లాగ్ టైమ్‌లో ఐడెంటిఫై చేయడానికి ఈజీ అవుతుంది. అండ్ ఇప్పుడు ఇక్కడ చూడండి డేటా ఎలా స్టోర్ అయింది? 1 సెపరేట్‌గా, 2 సెపరేట్‌గా, 3 సెపరేట్‌గా. రైట్. సో, ఎందుకు ఇది కలెక్షన్ వేరియబుల్ బికాస్ కలెక్షన్ వేరియబుల్‌లో వాల్యూస్ అనేవి డిఫరెంట్‌గా స్టోర్ అవుతాయి. అదే ఈ హాల్ టికెట్ ఉంది కదా! ఈ హాల్ టికెట్‌ని నేను డీబగ్ చేస్తాను. సిస్టమ్ డాట్ హాల్ టికెట్ అగైన్ థిస్ ఈస్ హాల్ టికెట్ అని నేను మెన్షన్ చేస్తాను. వాటెవర్ మీకు ఒక యూనిక్ ఆ స్ట్రింగ్ అనిపిస్తుందో అది యాడ్ చేయండి. బికాస్ ప్రాపర్‌గా మనకు లాగింగ్ టైమ్‌లో ఈజీ ఉంటుంది. సో, కంట్రోల్ ఈ క్లిక్ చేస్తే అనానిమస్ విండో ఓపెన్ అవుతుంది. మీరు డైరెక్ట్‌గా డీబగ్ ఎళ్ళాల్సిన అవసరం లేదు. కంట్రోల్ వి ఈ క్లిక్ చేయొచ్చు. ఒకవేళ ఓపెన్ లాగ్ ఇక్కడ మెన్షన్ చేయలేదనుకుందాం. ఎగ్జిక్యూట్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు ఈ కింద బాటమ్ కనిపిస్తుంది కదా! ఈ బాటమ్‌లో లాగ్స్ అని ఫస్ట్ ట్యాబ్ ఉంది. చూడండి లాగ్స్ అని ఫస్ట్ ట్యాబ్ ఉందా? ఇక్కడ ఇది ఓపెన్ చేయండి. ఇక్కడ చూడండి అన్‌రీడ్ అని స్టేటస్‌లో ఉంది. ఇది మనం ఇప్పటి వరకు చూడలేదు. ఇది మనం ప్రీవియస్‌ది. ఇప్పుడే మనం ఎగ్జిక్యూట్ చేసాం. 8:20:35 విచ్ మీన్స్ 8:20:35 సెకండ్స్‌కి ఎగ్జిక్యూట్ చేసాం. అండ్ మీరు ఇది చూడలేరు. అందుకే అన్‌రీడ్ అని ఉంది. ఇది మనం చూసాం కాబట్టి అన్‌రీడ్ అని ఏం లేదు. సో, ఇప్పుడు దీని మీద డబుల్ క్లిక్ చేయండి. ఫైన్. మళ్ళీ వచ్చేసింది మన లాగ్. మనం ఏం చేయాలి? మనకు కావాల్సిన కీవర్డ్ యాడ్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ చూడండి హాల్ టికెట్ నంబర్ ఏదైతే ఉందో అది 1, 2, 3, 4, 5, 6, 7, 8 అని సింగిల్ వాల్యూ లాగా వచ్చింది. అదే మన కలెక్షన్ వేరియబుల్ ఎలా వచ్చింది? 1 సెపరేట్, 2 సెపరేట్, 3 సెపరేట్. రైట్? దిస్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ప్రిమిటివ్ డేటా టైప్ అండ్ కలెక్షన్ డేటా టైప్. ప్రిమిటివ్ డేటా టైప్ అంటే ఇలా కంప్లీట్ వాల్యూ ఒకటేలాగా కన్సిడర్ అవుతుంది. కలెక్షన్ డేటా టైప్‌లో డిఫరెంట్ లాగా కన్సిడర్ అవుతుంది. ఇది గుర్తుంచుకోండి. సో, ఇప్పుడు డేటా యాడ్ చేయడానికి ఇది. నేను యాహ్! పీపీటీ ఉంది. అదొకసారి ఓపెన్ సో, డేటా యాడ్ చేసాం.
ఇప్పుడు డేటాని మనం రిట్రీవ్ చేయాలి కదా! సపోజ్ లెట్స్ కన్సిడర్ డేటాని నేను యాక్సెస్ చేయాలి అనుకుంటున్నా. ఏ డేటాని యాక్సెస్ చేయాలి అనుకుంటున్నా అంటే స్పెసిఫిక్‌గా ఈ సెకండ్ వాల్యూ ఉంది కదా! ఈ సెకండ్ వాల్యూని నేను యాక్సెస్ చేయాలి అనుకుంటున్నా. అదెలా పాసిబుల్? రైట్? ఇక్కడ నాకు 3 వాల్యూస్ ఉన్నాయి ఈ లిస్ట్‌లో. ఆ లిస్ట్‌లో ఉన్న 3 వాల్యూస్‌లో నేను ఫస్ట్ వాల్యూ ఆర్ సెకండ్ వాల్యూ ఆర్ థర్డ్ వాల్యూ ఏదో ఒకటి నేను యాక్సెస్ చేయాలి అనుకుంటున్నా. ఎలా యాక్సెస్ అవుతుంది? రైట్? ఆ యాక్సెస్ కూడా చేయాలి కదా! మీరు స్టోర్ చేయడం ఇంపార్టెంట్ కాదు. ప్రోగ్రామ్ రాస్తున్నప్పుడు ఆ స్టోర్ చేసిన డేటాని మనం యాక్సెస్ చేయడం కూడా ఇంపార్టెంటే. డేటా యాక్సెస్ చేయాలి అంటే మనకు ఇప్పుడు డేటా యాడ్ చేయడానికి యాడ్ మెథడ్ ఎలా అయితుందో డేటాని రిట్రీవ్ చేయడానికి గెట్ మెథడ్ ఉంటుంది. బట్ డేటాని ఎలా గెట్ చేస్తాం? ఎలా రిట్రీవ్ చేస్తామంటే మనకు దీంట్లో వాల్యూస్ ఏవైతున్నాయో ఇక్కడ లిస్ట్ అనేది ఇండెక్సింగ్‌లో ఉంటుంది. ఇండెక్సింగ్ అంటే కైండ్ ఆఫ్ రూమ్ నంబర్ లాగా కన్సిడర్ చేయండి. ఇప్పుడు మీకు ఒక అపార్ట్మెంట్ ఉంది. ఫ్లాట్ నంబర్ ఉంటుంది కదా! 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 అని. సపోజ్ రైట్? ఇప్పుడు ఒక వాచ్‌మెన్ ఉన్నారు. సపోజ్ తనకు ఒక ఆర్డర్ వచ్చింది. ఆర్డర్ వచ్చింది. లేదంటే ఒక డెలివరీ బాయ్ వచ్చాడు. ఏదో రిటర్న్ కోసం. సో, ఇప్పుడు తనేమనంటే 20 ఫ్లాట్‌లో ఇలా ఒక ప్రొడక్ట్ రిటర్న్ ఉంది అంటే, ఇప్పుడు వాచ్‌మెన్ ఎగ్జాక్ట్‌గా ఏం చేయాలి? ఇప్పుడు ఆ డెలివరీ మ్యాన్ ఎవరైతే ఉన్నారో, ఇలా 20థ్ ఫ్లాట్‌లో నాకొకటి రిటర్న్ ప్రొడక్ట్ డెలివరీ లైక్ రిక్వెస్ట్ వచ్చింది. ఆ ప్రొడక్ట్ తీసుకొచ్చి ఇయ్యండి అన్నారు. సో, వాచ్‌మెన్ ఏం చేస్తాడు ఇప్పుడు ఎగ్జాక్ట్‌గా 20థ్ ఫ్లోర్ లైక్ 20థ్ ఫ్లాట్ నంబర్ ఏదైతే ఉందో అక్కడికెళ్ళి ఆ ప్రొడక్ట్‌ని తీసుకొచ్చి డెలివరీ బాయ్‌కి ఇచ్చేసాడు. అదే ఇప్పుడు డెలివరీ బాయ్ ఎగ్జాక్ట్‌గా తను ఏ ఫ్లాట్‌లో ఉన్న ఆ ప్రొడక్ట్ కావాలో చెప్పకపోతే తీసుకురాలేం కదా! సేమ్ అలానే ఇక్కడ మనకు ఇండెక్స్‌లనేవి యూజ్ అవుతాయి. ఇండెక్స్ అంటే మీరు ఏదైతే వాల్యూస్ ఇక్కడ స్టోర్ చేస్తున్నారో లిస్ట్ లోపల ప్రతి ఒక్క వాల్యూకి ఒక నంబర్ అటాచ్ అయ్యి ఉంటుందన్నమాట. ఎలా అయితే ఫ్లాట్ నంబర్ మనకుందో ప్రతి ఫ్లాట్‌కి ఇక్కడ కలెక్షన్ లోపల ప్రతి ఒక్క వాల్యూకి ఒక వాల్యూ అసైన్ అయ్యి ఉంటుంది. ఒక నంబర్ అసైన్ అయ్యి ఉంటుంది. ఆ నంబర్ అనేది 0 దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. 0 అని విచ్ మీన్స్ ఇది 0థ్ ఫ్లాట్ అని కన్సిడర్ చేయండి. ఫస్ట్ ఫ్లాట్. సపోజ్ ఇప్పుడు నేను ఇక్కడ ఇంకొకటి యాడ్ చేస్తాను. నెక్స్ట్ ఇప్పుడు ఇది సెకండ్ ప్లాట్. సో, ఇలా ఆటోమేటిక్‌గా ఈ నంబర్ ఇంక్రిమెంట్ అవుతూనే ఉంటుంది. మీరు ఎన్ని వాల్యూస్ యాడ్ చేస్తే అన్ని వాల్యూస్. ఈ నంబర్స్ ఉన్నాయి కదా! వీటిని మనం ఇండెక్స్ అంటారు. గుర్తుంచుకోండి ఇండెక్స్ అంటాం వీటిని. అండ్ ఇది 0 దగ్గర నుంచే స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ వాల్యూ 0, సెకండ్ వాల్యూ 1, థర్డ్ వాల్యూ 2 ఇలా స్టోర్ అవుతుందన్నమాట. ఎలా అయితే మనకు ఫ్లాట్ నంబర్స్ ఉన్నాయో అలానే వాల్యూస్ అండ్ ఇక్కడ ఇండెక్సెస్. సో, ఇప్పుడు ఈ ఇండెక్సెస్‌ని యూజ్ చేసి మనం ఏ ఆపరేషన్ అయినా పెర్ఫార్మ్ చేస్తాం. గుర్తుంచుకోండి లిస్ట్ లోపల వాల్యూస్ స్టోర్ అవుతున్నప్పుడు ఇండెక్స్‌లో స్టోర్ అవుతుంది. అండ్ ఇక్కడ మనకి ఇండెక్స్ అనేది అవైలబుల్‌గా ఉంటుంది. వాటెవర్ ఈ ఇండెక్స్ ఉందో ఇది 0 దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. సేమ్ కైండ్ ఫ్లాట్ అండ్ ఫ్లాట్ నంబర్ ఎలా అయితే ఉందో అలానే ఇది కూడా. ఇది మనం లిస్ట్‌లో స్టోర్ చేసిన ఆ వాల్యూస్‌ని యాక్సెస్ చేయడానికి ఈ ఇండెక్స్‌లనేవి యూజ్ అవుతుంటాయి. డేటా యాడ్ చేయడానికి యాడ్ మెథడ్ సింపుల్‌గా ఉంది. బట్ యాక్సెస్ జేయాలి కదా! ఇప్పుడు ఓన్లీ నాకు ఫ్రాన్సిస్ అనే నేమే యాక్సెస్ జేయాలి అనుకుంటున్నా. అప్పుడు యాక్సెస్ జేయాలి అంటే మనం ఇక్కడ 1 అనేది ఉంది కదా! ఈ 1 అనే దాన్ని యూజ్ చేసుకుంటాం. ఆ ఇండెక్స్‌ని స్పెసిఫిక్. సో, ఇప్పుడు నేను చూపిస్తాను. నేనేం చేయాలి అనుకుంటున్నా అంటే ఓన్లీ ఫ్రాన్సిస్ అనే నేమ్‌ని మాత్రమే లాగ్‌లో చూపించాలి అనుకుంటున్నా. సో, అప్పుడు నేనేం చేస్తా అంటే మన వేరియబుల్ ఉంది కదా! ఇంతకుముందు మనం ఏం చేసాం కంప్లీట్ వేరియబుల్‌ని డీబగ్ చేసాం. ఇప్పుడు నేనేం చేస్తా అంటే డాట్ గెట్ మెథడ్ రైట్? గెట్ మెథడ్ దీంట్లో గెట్ మెథడ్ లోపల మీరేం పాస్ చేయాలి అంటే ఏ ఇండెక్స్ వాల్యూ అయితే మీరు యాక్సెస్ చేయాలనుకుంటారో ఆ ఇండెక్స్ వాల్యూ పాస్ చేయండి. నేను ఫస్ట్ ఇండెక్స్‌లో ఉన్న వాల్యూని యాక్సెస్ చేయాలనుకుంటున్నా విచ్ మీన్స్ ఫ్రాన్సిస్ అనే వాల్యూని. సో, నేను ఫస్ట్ ఇండెక్స్ పాస్ క్లిక్ సేవ్ రైట్? సేవ్ అయిపోయింది. అండ్ అగైన్ ఓపెన్ లాగ్స్ ఎగ్జిక్యూట్. ఇది ఓల్డ్‌ది డిలీట్ చేసేయండి. న్యూగా ఉండండి. అండ్ నెక్స్ట్ దిస్ ఈస్ ఐ థింక్ మనం ఏం కీవర్డ్ యాడ్ చేయలేదు. ఇక్కడ చూడండి కీవర్డ్ యాడ్ చేయలేదు. ఇప్పుడు ఐడెంటిఫై చేయడానికి ఇబ్బంది అవుతుంది. అందుకే లెట్స్ యాడ్ కీవర్డ్. నేమ్ క్లియర్‌గా ఉంటే మీకు ఏమంటారు కన్‌ఫ్యూజన్ క్రియేట్ అవ్వదన్నమాట. డ్యూరింగ్ ద లాగ్ చెకింగ్. సో, అందుకే క్లియర్‌గా మెన్షన్ చేయండి. అస్సలు ప్రాబ్లమ్ లేదు. అండర్ బెస్ట్ ప్రాక్టీసెస్ చాలా బెటర్ ఇంకది. మీకు టైమ్ సేవింగ్ టు బి ఫ్రాంక్ చెప్పాలి అంటే. సో, సేవ్ అవుతుంది. సో, లిస్ట్‌లో డేటా యాడ్ చేయడానికి యాడ్ మెథడ్, డేటా గెట్ చేయడానికి గెట్ మెథడ్. రైట్? సో, ఇక్కడ చూడండి థిస్ ఈస్ అని
ఫ్రాన్సిస్ అని మనకు కావాల్సిన నేమ్ ఒక్కటి మాత్రమే మనం యాక్సెస్ చేసాం. ఇంతకుముందుకు మనము ఈ 1, 2, 3 డీబగ్ అయింది. ఇది ఇంటి లిస్ట్ ఏదైతే ఉందో ఇంటి లిస్ట్‌ని మనం డీబగ్ చేస్తే 1, 2, 3 అనొచ్చింది. ఇప్పుడు సేమ్ అలానే మనకు స్ట్రింగ్ ఏదైతే ఈ లిస్ట్ ఉందో ఏది ఈ లిస్ట్ వేర్ అనేది దీంట్లో మనం ఒక నేమ్‌ని యాక్సెస్ చేయాలి అనుకున్నాం. సో, దానికోసం గెట్ అనే కీవర్డ్ యూజ్ చేసాం. అండ్ యూజ్ చేసి వాటెవర్ ఆ ఇండెక్స్ ఉందో ఆ ఇండెక్స్‌లో యాడ్ చేసాం. అంటే ఇక్కడ మనకు 1, 2, 3, 4 అని తెలుసు. బట్ ఫర్దర్‌గా మనం వెళ్ళినప్పుడు మనకు తెలీదు కదా! ఇప్పుడు మీరు ఒక 100 కాంటాక్ట్స్ రిట్రీవ్ చేశారు. ఒక స్పెసిఫిక్ నేమ్ రిలేటెడ్ కాంటాక్ట్ ఎక్కడుందో ఫైండ్ ఔట్ చేయాలి. అలాంటప్పుడు మనం ఇలా ఈ ఇండెక్స్ పాస్ చేయము. దానికి వేరే ఫార్మాట్ ఉంటుంది. బట్ ఎనీవే ఇండెక్స్ ఉంటుందని తెలుసుకోండి. అండ్ గెట్ మెథడ్ యూజ్ చేసి డేటా రిట్రీవల్ చేస్తారని తెలుసుకోండి. ఇప్పుడు ఇంకోలప్పుడు చేయొచ్చు. స్ట్రింగ్ ఉంది. నేమ్ ఈక్వల్స్ లిస్ట్ var డాట్ గెట్ 1. ఇప్పుడు దీని మీనింగ్ ఏంటి అంటే ఈ లిస్ట్ లైక్ ఈ గెట్ మెథడ్ ఏం చేస్తుంది మనకు లిస్ట్ లో ఉన్న వాల్యూని తీసుకొస్తుంది. ఏ వాల్యూ? ఫ్రాన్సిస్ అనే వాల్యూ తీసుకొచ్చి ఇక్కడ మనం డిక్లేర్ చేసిన ఆ వేరియబుల్ కి అసైన్ చేస్తుంది అనమాట. మీరు ఇలా కూడా అసైన్ చేసుకోవచ్చు. రైట్? ఇలా అయినా అసైన్ చేయొచ్చు. సో డేటా యాడ్ చేయడానికి యాడ్, డేటా గెట్ చేయడానికి గెట్ మెథడ్. అండ్ మీరు డేటా ఎప్పుడు యాడ్ చేసినా అది ఎట్ ద లాస్ట్ లోనే యాడ్ అవుతుంది. ఇప్పుడు కార్తీక్ ఉంది, ఫ్రాన్సిస్ ఉంది, ప్రజ్ఞ ఉంది. ఇప్పుడు నెక్స్ట్ నేను ఇంకో నేమ్ యాడ్ చేస్తే అది ఆఫ్టర్ ప్రజ్ఞ అనే నేమ్ తర్వాతనే యాడ్ అవుతుందన్నమాట. సో ఎట్ ద ఎండ్ ఆఫ్ లిస్ట్ మాత్రమే యాడ్ అవుతుంది. వాట్ ఎవర్ న్యూ వాల్యూస్ ఉన్నాయి. సో ఈ గెట్ తో పాటు మనకు చాలా మెథడ్స్ ఉన్నాయి. ఎస్, గెట్ ఉంది, యాడ్ ఉంది. నెక్స్ట్ ఇప్పుడు యాడ్ లోపలనే ఇంకొక కైండ్ ఉంటుంది. మనకి ఇప్పుడు ఇండెక్స్ ఉంది కదా! ఇప్పుడు నేను ఏమనుకుంటున్నా అంటే ఈ ఫస్ట్ ఇండెక్స్ ఉందిగా ఫ్రాన్సిస్ నేమ్, అక్కడ నేను ఇంకో నేమ్ యాడ్ చేయాలి అనుకుంటున్నాను. నేను ఏం చేస్తాను అంటే లిస్ట్ వార్ డాట్ యాడ్ రైట్, ఇక్కడ చూడండి ఇండెక్స్ అండ్ లిస్ట్ ఎలిమెంట్. సో మీరు ఏ ఇండెక్స్ అయితే టార్గెట్ చేయాలనుకుంటున్నారో ఆ ఇండెక్స్ యాడ్ చేయండి. మేబీ ఐ టార్గెట్ ఫస్ట్ ఇండెక్స్. అండ్ నేమ్ ఏం యాడ్ చేద్దాం అనుకుంటున్నాం, మేబీ లెట్స్ కన్సిడర్ సేల్స్ ఫోర్స్. సో ఇప్పుడు ఏమైపోతుంది అంటే ఈ ఫస్ట్ ఇండెక్స్ లో ఇంత ముందుకు ఫ్రాన్సిస్ అనే నేమ్ ఉంది. ఇప్పుడు మనం సేల్స్ ఫోర్స్ ని యాడ్ చేసాం. నేనేం చేస్తా బిఫోర్ యాడింగ్ ఒక డీబగ్ యాడ్ చేద్దాం. మనకు క్లారిటీ ఉంటుంది అసలు ఏమవుతుంది అనేసి. దిస్ ఈస్ బిఫోర్ యాడింగ్ ఎట్ ఇండెక్స్. చూడండి నేను చాలా క్లియర్ గా మెన్షన్ చేస్తున్నా. అండ్ ఇది కాపీ చేసుకుంటా. అండ్ దిస్ ఈస్ ఆఫ్టర్ యాడింగ్ ఎట్ ఇండెక్స్. సో మనకు బిఫోర్ అండ్ ఆఫ్టర్ డిఫరెన్సియేషన్స్ తెలియాలి కాబట్టి నేను 2 డిబగ్స్ పెట్టేశాను. అగైన్ కంట్రోల్ ఈ, క్లిక్ ఎగ్జిక్యూట్. డీబగ్స్ ఉంది. అండ్ ఇక్కడ చూడండి దిస్ ఈస్ బిఫోర్ యాడింగ్ ఎట్ ఇండెక్స్ అండ్ దిస్ ఈస్ ఆఫ్టర్ యాడింగ్ ఎట్ ఇండెక్స్. సో ఫస్ట్ మనకు బిఫోర్ యాడింగ్ ఏముంది, కార్తిక్, ఫ్రాన్సిస్, ప్రజ్ఞ. యాడింగ్ లో ఏముంది, కార్తిక్. ఇంత ముందుకు ఫస్ట్ ఇండెక్స్ లో ఫ్రాన్సిస్ ఉండే, ఇప్పుడు సేల్స్ ఫోర్స్ వచ్చింది. అండ్ ఫ్రాన్సిస్ అనే వాల్యూ ఏమైంది, నెక్స్ట్ ఇండెక్స్ కి మూవ్ అయింది. ప్రజ్ఞ అనే వాల్యూ నెక్స్ట్ ఇండెక్స్ కి మూవ్ అయిపోయింది. సో వాట్ ఎవర్ మీరు ఇండెక్స్ ని టార్గెట్ చేస్తున్నారో ఆ ఇండెక్స్ లో ఇప్పుడు మీరు యాడ్ చేసే వాల్యూ స్టోర్ అవుతుంది. అండ్ ప్రీవియస్ గా ఉన్న వాల్యూ కొంచెం ముందుకు జరుగుతుంది అనమాట, నెక్స్ట్ ఇండెక్స్ కి మూవ్ అవుతుంది. అలా ఈ యాడ్ అనే మెథడ్ యూజ్ అవుతుంది. నెక్స్ట్ లెట్స్ కన్సిడర్ మనం డేటాని రిమూవ్ చేయాలి అనుకుంటున్నాం. ఇప్పుడు డేటా యాడ్ చేశానా, నేను కంప్లీట్ డేటా రిమూవ్ చేయాలి అనుకుంటున్నా. రిమూవ్ ఓన్లీ ఒక స్పెసిఫిక్ ఇండెక్స్ లో ఉన్న వాల్యూని నేను రిమూవ్ చేయాలి అనుకుంటున్నా. దానికోసం రిమూవ్ అనే ఫంక్షన్. మేబీ లెట్స్ కన్సిడర్ నేను ఇక్కడ ఇది తీసేస్తా. లెట్స్ యాడ్ రిమూవ్ ఫంక్షన్. రైట్, అండ్ ఇక్కడ కూడా ఓన్లీ జస్ట్ మీరు ఇండెక్స్ పాస్ చేయండి సరిపోతుంది. సో దిస్ ఈస్ బిఫోర్ రిమూవ్ అండ్ దిస్ ఈస్ ఆఫ్టర్ రిమూవ్. రైట్, మనకు క్లియర్గా ఉండాలి కదా లాగ్స్. ఇప్పుడు ఈ రిమూవ్ అనే ఫంక్షన్ ఏం చేస్తుంది, డేటాని రిమూవ్ చేస్తుంది. మీరు మెన్షన్ చేసిన ఆ ఇండెక్స్ ఏదైతే ఉందో ఆ ఇండెక్స్ లో ఉన్న స్పెసిఫిక్ వాల్యూ ఏదైతే ఉందో ఆ వాల్యూ లోపల ఆ లిస్ట్ లో ఉన్న ఆ ఇండెక్స్ వాల్యూని రిమూవ్ చేస్తుంది. యాడ్ అనే మెథడ్ యాడ్ చేస్తుంది. అండ్ యాడ్ అనే మెథడ్ మనం 2 వేస్ లో యూజ్ చేయొచ్చు. డైరెక్ట్ వాల్యూ ప్రొవైడ్ చేయొచ్చు, లేదా ఒక స్పెసిఫిక్ ఇండెక్స్ ని టార్గెట్ చేసుకుని ఆ ఇండెక్స్ మనం ప్రొవైడ్ చేయొచ్చు. క్లిక్ ఎగ్జిక్యూట్. అండ్ ఇక్కడ చూడండి
రిమూవింగ్, బిఫోర్ రిమూవింగ్, ఆఫ్టర్ రిమూవింగ్. బిఫోర్ రిమూవింగ్ కార్తిక్, ఫ్రాన్సిస్, ప్రెగ్నెంట్. ఆఫ్టర్ రిమూవింగ్ మనకు ఫ్రాన్సిస్ అనే నేమే లేదు అసలు. బికాస్ మనం రిమూవ్ అనే ఫంక్షన్ ని పర్ఫామ్ చేసాం కాబట్టి. సో రిమూవ్ అనే ఫంక్షన్ ఇలా వర్క్ అవుతుంది. అయితే ఈ రిమూవ్ అనే ఫంక్షన్ లోపల రిమూవ్ ఆల్ అది యా క్లియర్, రిమూవ్ ఆల్ ఉంటుంది. యా, సో క్లియర్ అనే ఫంక్షన్ ఉంటుంది. ఈ క్లియర్ అనే ఫంక్షన్ ఏంటి అంటే వాట్ ఎవర్ లిస్ట్ లో ఉన్న వాల్యూస్ ఉన్నాయో ఆ వాల్యూస్ అన్ని రిమూవ్ అయిపోతాయి. సింగిల్ వాల్యూ కాదు, కంప్లీట్ రిమూవ్ అయిపోతుంది. సో లెట్స్ సి క్లియర్. ఎర్రర్ ఏం చూపించట్లేదు ఏంటి. అగైన్ సేవ్, కంట్రోల్ ఈ అండ్ ఎగ్జిక్యూట్. ఓకే, ఐ థింక్ ఇక్కడ ఏదో ఇష్యూ అవుతుంది. లిస్ట్ వ్యారీదా ఉంది, యాడ్ చేసాం, అది రిమూవ్ చేస్తున్నా అండ్ ఇది కూడా రిమూవ్ చేస్తున్నా. ఎందుకంటే మనకు అక్కడ ఇండెక్స్ అసలు అది లేనే లేదు ఆఫ్టర్ క్లియర్, రైట్? సో అందుకే నేను రిమూవ్ చేస్తాను. లెట్స్ సీ. అండ్ దిస్ ఈస్ బిఫోర్ క్లియర్ మనకు 3 వాల్యూస్ ఉన్నాయి లిస్ట్ లో. ఆఫ్టర్ క్లియర్ ఒక్క వాల్యూ కూడా లేదు. సో ఇది క్లియర్ ఫంక్షన్ అనమాట. యాడ్ ఫంక్షన్, యాడ్ ఫంక్షన్ లో టార్గెటింగ్ ఇండెక్స్, రైట్? నెక్స్ట్ రిమూవ్ ఫంక్షన్ విత్ ఇండెక్స్ అండ్ దెన్ గెట్ ఫంక్షన్ విత్ ఇండెక్స్, క్లియర్ ఫంక్షన్ అన్నిటిని రిమూవ్ చేస్తుంది, కంప్లీట్లీ క్లియర్ చేస్తుంది. క్లోన్ అనే ఫంక్షన్ ఏంటంటే మీరు డూప్లికేట్ చేయాలి అనుకుంటున్నారు ఆర్ ఎల్స్ కాపీ చేయాలి అనుకుంటున్నారు. సో అప్పుడు ఇది యూజ్ అవుతుంది. లెట్స్ కన్సిడర్ నేను ఇంకొక లిస్ట్ క్రియేషన్ చేస్తాను. న్యూ లిస్ట్ string, new string list equals to new list string, రైట్? ఇప్పుడు నేను ఏం చేయాలి అనుకుంటున్నా అంటే లిస్ట్ వేర్ ఏదైతే ఉందో దాన్ని క్లోన్ చేయాలి. సో కైండ్ ఆఫ్ కాపీ పేస్ట్, సింపుల్ గా చెప్పాలి అంటే కైండ్ ఆఫ్ కాపీ పేస్ట్ ఉంటుంది. క్లోన్ ఫంక్షన్ ఇక్కడ ఇష్యూ వచ్చింది, న్యూ అన్ఎక్స్పెక్టెడ్. ఓకే, ఇక్కడ న్యూ. సో క్లోన్ అనేది కైండ్ ఆఫ్ కాపీ పేస్ట్ లాగా మనకు వర్క్ అయిపోతుంది. సింపుల్ థింగ్, జస్ట్ కంప్లీట్ వాల్యూస్ అన్నిటిని ఈ లిస్ట్ కి మనం అలోకేట్ చేస్తున్నాం. ఇది క్లోన్ అనే ఫంక్షన్. అండ్ నెక్స్ట్ కంటైన్స్ అనే ఫంక్షన్. ఇది మనకి ఇంపార్టెంట్, చాలా టైమ్స్ యూజ్ చేస్తాం. నేను ఇంతకుముందు మీకు చెప్పాను కదా, బేసిక్ గా మనకు ఈ లిస్ట్ ఉంది, ఈ లిస్ట్ లో ఒక వాల్యూ ఉందా లేదా మనం చెక్ చేయాలి, రైట్? ఇప్పుడంటే మనకు క్లియర్ గా తెలుస్తుంది, మనం హార్డ్ కోడ్ చేసాం. ఇక్కడ ఇలా ఉంది కదా, దీన్ని హార్డ్ కోడింగ్ అంటారు. విచ్ మీన్స్ మనం డేటాని డైనమిక్ గా హ్యాండిల్ చేయట్లేదు, మనకు కావాలంటే కంప్లీట్లీ పెట్టేసాం అనమాట. అలా కాకుండా డేటాబేస్ నుంచి డేటా ఏమొస్తుందో మనకు తెలియదు. అప్పుడు అక్కడ 0th ఇండెక్స్ లో కార్తీక్ ఉన్నారా, ఫస్ట్ ఇండెక్స్ లో ఫ్రాన్సిస్ ఉన్నారా మనకి ఏం తెలియదు. మనం ఒకటి తెలుసుకోవాలనుకుంటున్నా, ఒక వాల్యూ ఆ స్పెసిఫిక్ లిస్ట్ లోపల ఉందా లేదా అని నేను తెలుసుకోవాలి అనుకుంటున్నాను. ఇంతే నా టార్గెట్ వచ్చేసి, నా దగ్గర ఒక వాల్యూ ఉంది, ఆ వాల్యూ ఆ లిస్ట్ లో ఉందా లేదా అని తెలుసుకోవాలి అనుకుంటున్నాను. సో దానికోసం మనం ఏం చేస్తామంటే system dot debug, let's add var dot contains element or yeah contains అండ్ వాట్ ఎవర్ వాల్యూ మీరు చెక్ చేస్తున్నారో ఆ వాల్యూని యాడ్ చేయండి. అండ్ ఇక్కడ ఈ వాల్యూ అనేది కేస్ సెన్సిటివ్, విచ్ మీన్స్ క్యాపిటల్ కేస్, స్మాల్ కేస్ రెండు డిఫరెంట్ డిఫరెంట్ వాల్యూస్ లాగా కన్సిడర్ అవుతుంది. ఇక్కడ ఈ కంటైన్స్ అనేది మనకి ఏం చేస్తుంది అంటే స్పెసిఫిక్ లిస్ట్ మీరు ఏదైతే టార్గెట్ చేస్తున్నారో దాంట్లో ఒక వాల్యూ ఉందా లేదా చెక్ చేస్తుంది. సో అప్పుడు అది ఆ వాల్యూ ఉందా లేదా అని చెప్పేసి మనకు చెక్ చేసి, ఒకవేళ వాల్యూ ఉంటే ట్రూ రిటర్న్ చేస్తుంది, వాల్యూ లేకపోతే ఫాల్స్ రిటర్న్ చేస్తుంది, రైట్? ఒకసారి మనం చూద్దాం. దిస్ ఈస్ ట్రూ వాల్యూ. క్లియర్? చాలా నీట్గా ఆ స్ట్రింగ్స్ ఏవైతున్నాయో అది కూడా నేను యాడ్ చేసుకుంటాను. కంట్రోల్ ఈ,
మనం అనానిమస్ విండోలోకి వచ్చాం అండ్ ఎగ్జిక్యూట్. అండ్ దెన్ మనం ఇక్కడ ఫిల్టరేషన్ చేసుకుంటాం. ఇది మన లాగ్ అని ఇక్కడ చూడండి ట్రూ వచ్చింది కదా, రైట్? ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, ఇక్కడ ట్రూ అనేది రిటర్న్ అయింది. ఎందుకు ట్రూ అనేది రిటర్న్ అయింది బేసిక్గా అంటే మనకు ఈ ఫ్రాన్సిస్ అనే నేమ్ ఆ లిస్ట్లో ఉంది. సపోజ్ నేను ఒక చిన్న స్పెల్లింగ్ తీసేస్తా, సి తీసేసా, ఇప్పుడు మనం చెక్ చేద్దాం ట్రూ వస్తుందా ఫాల్స్ వస్తుందా అనేసి. అగైన్ కంట్రోల్ ఈ అండ్ ఎగ్జిక్యూట్. అండ్ సి ఇక్కడ మనకు ఫాల్స్ వచ్చింది. చూడండి ఫాల్స్ అనేది ఫాల్స్ వచ్చింది. ఎందుకు? బికాస్ ఫ్రాన్సిస్ అనే నేమ్లో మనం సి తీసేసాం, సో దట్ ఈస్ న్యూ వాల్యూ అయిపోయింది. ఆ న్యూ వాల్యూ అనేది ఈ లిస్ట్లో లేదు. సో ఒక ఎలిమెంట్ ఉందా లేదా అని చెక్ చేయడం కోసం కంటైన్స్ అని యూజ్ చేసుకోవచ్చు. యాడ్ ఇట్ ఇండెక్స్, గెట్ విత్ హెల్ప్ ఆఫ్ ఇండెక్స్, క్లియర్ కంప్లీట్లీ రిమూవ్ చేస్తుంది, క్లోన్ కాపీ పేస్ట్. కంటైన్స్ అనేది ఒక ఎలిమెంట్ ఉందా లేదా అని చెప్పేసి చెక్ చేస్తుంది. నెక్స్ట్ ఈజ్ ఎంప్టీ. బేసిక్గా మనకు ఆ లిస్ట్ ఎంప్టీగా ఉందా లేదా చెక్ చేయాలి అనుకుంటున్నాను. సింపుల్, ఎక్కువ ఏం లేదు, ఎంప్టీగా ఉందా లేదా నేను చెక్ చేయాలి అనుకుంటున్నాను. అప్పుడు ఈజ్ ఎంప్టీ అనే ఫంక్షన్ ఇది కూడా ఏం చేస్తుంది అంటే ఇది కూడా ట్రూ ఆర్ ఫాల్స్ ని రిటర్న్ చేస్తుంది. ఈ లిస్ట్ ఒకవేళ ఎంప్టీగా ఉంటే ఇది ట్రూ రిటర్న్ చేస్తుంది, లిస్ట్ ఒకవేళ ఎంప్టీగా లేకపోతే ఫాల్స్ రిటర్న్ చేస్తుంది. మీరు ఈ మెథడ్స్ ఎక్కడ యూజ్ చేస్తాం ఏంటి అనేసి డౌట్ పెట్టుకోకండి. రియల్ టైంలో మనం ట్రిగర్స్ రాస్తుంటాం కదా, అప్పుడు మీకు ఈ ప్రతి ఒక్క మెథడ్ యూజ్ అవుతుంది, అప్పుడే మీకు క్లారిటీ వస్తుంది అనమాట. ఎనీవే మనం చెక్ చేస్తున్నాం ఆ లిస్ట్ ఎంప్టీగా ఉందా లేదా అని చెప్పేసి. అగైన్ కంట్రోల్ ఈ అండ్ ఇక్కడ చూడండి మనకు ఫాల్స్ వచ్చింది ఇక్కడ, రైట్? ఎందుకు ఫాల్స్ వచ్చిందంటే ఈ లిస్ట్ అనేది ఎంప్టీగా లేదు, దీంట్లో సమ్ వాల్యూస్ ఉన్నాయి. ఒకవేళ ఈ లిస్ట్ లో ఎన్ని వాల్యూస్ ఉన్నాయి అని తెలుసుకోవాలనుకుంటున్నారు, లైక్ 3 వాల్యూసా 4 వాల్యూసా అనేసి తెలుసుకోవాలనుకుంటున్నారు, అప్పుడు మీకు సైజ్ అనే ఫంక్షన్ యూజ్ అవుతుంది. నేను ఈ సైజ్ అనే ఫంక్షన్ ని యాడ్ చేస్తాను. ఇది ఏం చేస్తుంది అంటే లిస్ట్ లో ఎన్ని వాల్యూస్ ఉన్నాయి, 3 వాల్యూసా 4 వాల్యూసా 5 వాల్యూసా అనే నెంబర్ ని రిటర్న్ చేస్తుంది. జస్ట్ నెంబర్ ని, లైక్ దాంట్లో 10 వాల్యూస్ ఉంటే 10 అని రిటర్న్ చేస్తుంది, 9 వాల్యూస్ ఉంటే 9 అని రిటర్న్ చేస్తుంది. సో ఈ సైజ్ అనేది జస్ట్ ఆ లిస్ట్ యొక్క సైజ్ ని మనం ఫైండ్ అవుట్ చేయడానికి మాత్రమే యూజ్ అవుతుంది. అండ్ ఇక్కడ చూడండి 3 చూపించింది. ఎందుకు? మనకి ఏదైతే లిస్ట్ ఉందో ఆ లిస్ట్ లో 3 వాల్యూస్ మాత్రమే ఉన్నాయి. సో సైజ్ అనేది జస్ట్ టు రిట్రీవ్ ఎన్ని వాల్యూస్ ఉన్నాయి ఆ లిస్ట్ లో అనేసి తెలుసుకోవడం కోసం సైజ్ అనేది ఏదైతే మనకు మెథడ్ ఉందో అది యూజ్ అవుతుంది. అండ్ ఈజ్ ఎంప్టీ అనేది సింపుల్ గా చెక్ చేస్తుంది అది ఎంప్టీగా ఉందా లేదా లిస్ట్. ఒకవేళ ఎంప్టీగా ఉంటే ట్రూ, ఎంప్టీ లేకపోతే ఫాల్స్, అలా రిటర్న్ చేస్తుంది. అండ్ దెన్ సెట్, రైట్? సో ఈ సెట్ అనేది ఏంటంటే ఇంత ముందుకు మనము యాడ్ అనేది యూజ్ చేసాం కదా, యాడ్ యూజ్ చేసి ఒక స్పెసిఫిక్ ఇండెక్స్ లో యాడ్ చేస్తే, సపోజ్ ఇప్పుడు ఇంత ముందుకు మనము ఈ ఫస్ట్ ఇండెక్స్ లో యాడ్ మెథడ్ యూజ్ చేసి ఇండెక్స్ పాస్ చేసి కొత్త వాల్యూ పాస్ చేస్తే ఈ ఫస్ట్ ఇండెక్స్ లోకి కొత్త వాల్యూ వచ్చింది అండ్ ఓల్డ్ వాల్యూ అనేది నెక్స్ట్ ఇండెక్స్ లోకి మూవ్ అయింది. అలా కాకుండా కంప్లీట్ రీప్లేస్మెంట్ చేయాలి అనుకుంటున్నాను. సో ఫస్ట్ ఇండెక్స్ లో ప్రెసెంట్ ఫ్రాన్సిస్ అనే వాల్యూ ఉంది, ఇప్పుడు నేను రీప్లేస్మెంట్ చేయాలి అనుకుంటున్నాను. అప్పుడు మనకి ఎలా ఉంటుంది అంటే var dot whatever ఆ ఇండెక్స్ ఉందో ఇండెక్స్ అండ్ వాట్ ఎవర్ వాల్యూ. లెట్స్ యాడ్ debug system dot var plus this is before put and next this is after. క్లియర్? సో ఇప్పుడు ఏమవుతుంది అంటే ఎగ్జాక్ట్ గా మెథడ్ ఇస్ నాట్ ఓకే సారీ సెట్ అనేది వేరే దాని మీద ఉంటుంది. సో ఇప్పుడు ఫస్ట్ ఇండెక్స్ లో ఫ్రాన్సిస్ అనే నేమ్ ఉంది, ఆ నేమ్ ని మనం సేల్స్ ఫోర్స్ అనే నేమ్ తో రీప్లేస్ చేయబోతున్నాం. లెట్స్ సి ఎగ్జిక్యూట్. అండ్ చూడండి ఫస్ట్ ఏముంది, కార్తిక్, ఫ్రాన్సిస్ అండ్ ప్రజ్ఞ. దిస్ ఈస్ బిఫోర్ పుట్, ఏది మనము ఆ సెట్ చేయకముందు.
అండ్ దెన్ ఇప్పుడు కార్తిక్, సేల్స్ ఫోర్స్, ప్రజ్ఞ. సో కార్తిక్ అనే నేమ్, సారీ ప్రాన్స్ అనే నేమ్ సేల్స్ ఫోర్స్ అనే నేమ్ తోని రీప్లేస్మెంట్ అయింది. ఎందుకు అంటే మనం ఇక్కడ సెట్ అనేది యూజ్ చేసాం. ఈ సెట్ ఏం చేస్తుంది, వాట్ ఎవర్ మీరు అక్కడ ఇండెక్స్ పాస్ చేస్తున్నారో ఆ స్పెసిఫిక్ ఇండెక్స్ లో ఉన్న వాల్యూని రీప్లేస్మెంట్ చేస్తుంది. యాడ్ లోపల మీరు ఇండెక్స్ పాస్ చేస్తే రీప్లేస్మెంట్ చేయదు, జస్ట్ ప్రీవియస్ వాల్యూని నెక్స్ట్ ఇండెక్స్ కి మూవ్ చేస్తుంది. ఈ వాల్యూ ఆ ఇండెక్స్ లో స్టోర్ అవుతుంది. అది డిఫరెన్స్. సో డేటా యాడ్ చేయాలి అనుకున్నప్పుడు యాడ్ మెథడ్, డేటాని ఒక స్పెసిఫిక్ ఇండెక్స్ లో యాడ్ చేయాలి అనుకున్నప్పుడు యాడ్ మెథడ్ లోనే ఇండెక్స్ నెంబర్ పాస్ చేయండి. డేటా ఒక స్పెసిఫిక్ ఇండెక్స్ లో ఉన్న ఆల్రెడీ వాల్యూని రీప్లేస్మెంట్ చేయాలి అనుకున్నప్పుడు సెట్ యూజ్ చేయండి. డేటా రిట్రీవ్ చేయాలనుకున్నప్పుడు గెట్ మెథడ్, దాంట్లో కావాల్సిన ఇండెక్స్ పాస్. డేటా ఒక స్పెసిఫిక్ ఇండెక్స్ లో ఉన్న వాల్యూని రిమూవ్ చేయాలి అనుకున్నప్పుడు రిమూవ్ అండ్ వాట్ ఎవర్ ఆ ఇండెక్స్ ఉందో అది. క్లియర్ అనేది కంప్లీట్ లిస్ట్ క్లియర్ అవ్వడానికి. అండ్ దెన్ క్లోన్ అనేది ఆ లిస్ట్ ఏదైతే ఉందో అది క్లోన్ అవ్వడానికి, లైక్ కైండ్ ఆఫ్ కాపీ పేస్ట్. మనకు ఈజ్ ఎంప్టీ ఉంది అండ్ సైజ్ ఉంది. ఈజ్ ఎంప్టీ అనేది లిస్ట్ మనకి ఎంప్టీగా ఉందా లేదా అని చెప్పేసి తెలుస్తుంది. అండ్ దెన్ సైజ్ అనేది ఆ లిస్ట్ లో ఎన్ని వాల్యూస్ ఉన్నాయని చెప్పేసి తెలుస్తుంది. కంటైన్స్ అనేది ఆ లిస్ట్ లో మనం చెక్ చేసే వాల్యూ ఉందా లేదా అని చెప్పేసి చెక్ చేస్తుంది, ట్రూ ఆర్ ఫాల్స్ రిటర్న్ చేస్తుంది. ఇవి మనకు లిస్ట్ మెథడ్స్ అన్నమాట. అయితే ఒక టూ ఇక్కడ థింగ్స్ ఉంటాయి. ఇక్కడ ఉంది కదా డెవలపర్ డాక్యుమెంటేషన్, ఇది మీరు ఫాలో అవ్వండి. లైక్ బెటర్, ఇది లేకపోయినా మీరు డైరెక్ట్ చాట్ జీపీటీకి వెళ్తే ఇంకా బెస్ట్. బట్ ఇది అఫీషియల్ డాక్యుమెంటేషన్ అనమాట. సేల్స్ ఫోర్స్ వాళ్ళు ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేస్తారు ఇలా ఉంటుంది ఏంటి అనేది. ఇప్పుడు చూడండి మనకు సేల్స్ ఫోర్స్ కదా, అపెక్స్ కదా. సో గెట్ స్టార్టెడ్ క్లిక్ చేయండి. గెట్ స్టార్టెడ్ లో మనం ఇప్పుడు ఏవైతే నేర్చుకుంటామో అవన్నీ ఉంటాయి ఇక్కడ రైటింగ్ అపెక్స్ లో. డేటా టైప్స్ చూడండి, డేటా టైప్స్ అండ్ వేరియబుల్స్. డేటా టైప్స్ లో ప్రిమిటివ్ డేటా టైప్స్, కలెక్షన్ డేటా టైప్స్. కలెక్షన్ డేటా టైప్ లో లిస్ట్, సెట్, మ్యాప్. లిస్ట్ లోపల అగైన్ ఇంకెవ్రీథింగ్. ఈవెన్ ఇక్కడ మెథడ్స్ కూడా ఉండాలి మనకు. లిస్ట్ క్లిక్ చేసిన తర్వాత మెథడ్స్, లిస్ట్ అసైన్మెంట్స్, ఐ థింక్ ఇక్కడ ఈ ఏరియాలోనే ఉంటుంది. లిస్ట్ మెథడ్స్ కూడా ఇక్కడనే ఉంటుంది అనమాట. సో ఈ డాక్యుమెంటేషన్ ఒకసారి చూడండి, పాసిబిలిటీ ఉంటే బెటర్గా ఉంటుంది. లేదా సింపుల్గా మీరు అపెక్స్ సారీ చాట్ జీపీటీ ఆర్ జెమినై ఫాలో అయినా పర్లేదు. సో దిస్ ఈస్ లిస్ట్ కలెక్షన్ డేటా టైప్. ఇది కాకుండా మనకు సెట్ అండ్ మ్యాప్ ఉంది, ఇక్కడ ఉంది కదా సెట్ అండ్ మ్యాప్. ఇవి కూడా మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. బట్ బెస్ట్ థింగ్ ఏంటంటే మీకు ఒకవేళ లిస్ట్ లో ఉన్న మెథడ్స్ అన్ని క్లారిటీ వస్తే సెట్ అండ్ మ్యాప్ కూడా సిమిలర్ గానే ఉంటుంది. సేమ్ అంటే యాజ్ ఇట్ ఈస్. ఇంకా లిస్ట్ లో ఏవైతే మెథడ్స్ ఉన్నాయో సెట్ లో కూడా అదే మెథడ్స్, కొంచెం డిఫరెన్సియేషన్ ఉంటుంది అంతే. మ్యాప్ కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. సో మెథడ్స్ మాత్రం అవే, డేటా యాడ్ చేయడానికి సిమిలర్ గానే ఉంటుంది లాజిక్ అంతా. సో ఒకసారి మల్టిపుల్ లిస్ట్ కలెక్షన్ వేరియబుల్స్ ని క్రియేషన్ చేయండి, డేటా యాడ్ చేయండి, రిమూవ్ చేయండి, క్లోన్, రైట్, ఈజ్ ఎంటీ, సైజ్, ఇవన్నీ చేయండి. బేసిక్ అండర్స్టాండింగ్ వస్తుంది. అండ్ దెన్ టుమారో మనం సెట్ అండ్ మ్యాప్ రిలేటెడ్ కూడా కవర్ చేయొచ్చు. వన్స్ ఇవి అయిపోయాయంటే మనకు ఇంకొంచెం అడ్వాన్స్డ్ లోకి వెళ్తాం. అగైన్ ఇవన్నీ జస్ట్ ఒక ఫండమెంటల్స్ ఆఫ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, నాట్ స్పెసిఫిక్ టు అపెక్స్. అంటే స్పెసిఫిక్ టు అపెక్సే, బట్ ఈ కాన్సెప్ట్ అన్ని ఫండమెంటల్స్ ఆఫ్ ప్రోగ్రామింగ్ అన్నమాట. మీరు ఇంకా నెక్స్ట్ ఫర్దర్గా ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకున్నా మీకు ఇవి సరిపోతుంది. జావా స్క్రిప్ట్ వెళ్ళినా సరిపోతుంది, సి ప్లస్ ప్లస్ వెళ్ళినా సరిపోతుంది, పైథాన్ వెళ్ళినా ఇదే సరిపోతుంది. ఓకే, సో ప్రాక్టీస్ చేయండి. ఈ లిస్ట్ వేరియబుల్స్ని క్రియేషన్ చేయడం అండ్ ప్రతి ఒక్క మెథడ్ మీద ఇంప్లిమెంటేషన్ చేయండి. ప్రాపర్గా పాసిబిలిటీ ఉంటే నోట్స్ రాయండి, మంచిగా ఉంటుంది. ఫైన్. Yeah, good. కానీ మీ ప్రాక్టీస్ అంతా ఇంపార్టెంట్ అండ్ మీ ఎఫర్ట్స్ ఇంపార్టెంట్. ఇక్కడ అసలు వదిలేయకండి. అడ్మిన్లో ఎలా అయితే ఎఫర్ట్స్ పెట్టారో అదే ఎఫర్ట్స్తో ఇక్కడ కూడా ప్రాక్టీస్ చేయండి. అలా అయితేనే ఈజీ అయిపోద్ది కోడింగ్. ఎందుకంటే ఒకప్పటిలాగా మనం స్క్రాచ్ నుంచి కోడ్ ఏం రాయట్లేదు, ఇప్పుడు కంప్లీట్లీ ఏఐ రాస్తుంది. బట్ అట్లీస్ట్ మనకు బేసిక్ అండర్స్టాండింగ్ ఉంటేనే ఆ ఏఐ హెల్ప్ అనేది తీసుకుంటాం. అందుకే నేర్చుకోండి. ఫైన్, చలో, థ్యాంక్ యూ అండ్ బాయ్.